నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. लोकल के लगा लोकल बहुत लोकल जय जय श्री राम जय जय श्री राम ओम साई राम श्री साई जय जय साई आपका बजती ओम साई लोग ज्योति पदो साई पेंट అందరికీ వందనము. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ సూర్యసాయి ఓల్డ్ ఏజ్ హోమ్ను ప్రారంభానికి కృషి చేసిన ఏ సూర్యనారాయణ గారు, ఏ నాగరాజు గారు, సూర్యనారాయణ గారి అల్లుడు రాఘవేంద్ర రాజు గారు, ఆయన కుమార్తె శ్రీమతి హరిత, వాసుదేవుడు గారు, శ్రీమతి శకుంతలమ్మ, గోపీనాథ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుతున్నప్పటికీ కూడా ఈరోజు సుమారు 30% ఆఫ్ ది పాపులేషన్ ఈరోజు దయనీయమైన పరిస్థితిలో బిలో పావర్టీ లైన్లో ఉండడం మనం చూస్తున్నాం. అదేవిధంగా టెక్నాలజీ పెరిగి అనేక మంది యువకులు విదేశాల్లో పోవడం, తల్లిదండ్రులను ఒంటరిగా చేయడం, తర్వాత అనేక మంది తల్లిదండ్రులను చిల్డ్రన్ డిస్కార్డ్ చేయడము ముఖ్యంగా ఈ వ్యవస్థలో చాలా బాధాకరమైన మనము రూపాంతరం చేస్తున్నాం. సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. ఒంటరితనం అనేది రోగంతో సమానము. ఒంటరితనంతో ముసలి వాళ్ళు వారికి వారు లేక వాళ్ళు ఆల్మోస్ట్ గృహ నిర్బంధంలో ఉండి వారి ఆయుష్ ప్రమాణం తగ్గిపోయి అనేకమైన రోగాలకు గురి కావడం జరుగుతుంది. కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు చాలా మటుకు వృద్ధాశ్రమాలు వారికి సకల సౌకర్యాలు కలుగజేస్తూ చుట్టుపక్కల 20 మందిలో వారిలో ఉండే అనేక విషయాలను వెలికి తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. అటువంటి వృద్ధాశ్రమం, ఎందుకంటే వృద్ధాశ్రమం చాలా భయంకరమైన జబ్బుగా భారతదేశంలో మనకు కనపడతా ఉంది. సో వృద్ధుల విషయంలో తగిన అనేకమైన సంపదలు ఉన్నప్పటికీ కూడా, సంపదలు డబ్బు కొరత లేకుండా పని మనుషులు పెట్టుకునేది ఉన్నప్పటికీ కూడా నియర్ అండ్ డియర్ దగ్గర లేకపోవడం, పక్కన ఈ దేశంలో ఈ పక్కన ఉండేవాడు వాళ్ళని మారణిస్తాం, వాళ్ళ కష్ట సుష్టాల్లో పాలు పంచుకుందామనే దృక్పథం కూడా యాంత్రిక యుగంలో తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వృద్ధాశ్రమాన్ని మీరు నెలకొల్పిన మిత్రులు సూర్యనారాయణ, నాగరాజు, రాఘవేంద్రరాజు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వృద్ధులను అత్యంత
సేవాభావంతో అత్యంత శ్రద్ధతో వికాసం కలగజేయాలని, వీలైతే మీ ఇంటి ముందర స్థలం ఉంది ఫిజికల్గా కూడా వారికి నడిపించడము, కొద్ది చిన్నపాటి వ్యాయామాలు చేయడము, ఈ ప్రదేశంలోనే అది అట్టు ఏర్పాట్లు చేసి వారి జీవితము సుఖ సంతోషాలతో ప్రశాంతంగా కలిగేటట్లు మంచి వాతావరణం ఉంది ఇక్కడ. ఈ వాతావరణంలో వారిని అందరినీ కూడా ఆయురారోగ్యంతో జీవించడానికి మార్గాన్ని కలుగజేస్తారని ఆశిస్తూ మరొక్కసారి సూర్యనారాయణ గారికి, నాగరాజు గారికి, రాఘవేంద్రరాజు గారికి, వాసుదేవుడుకు, శ్రీమతి హరిత, శ్రీమతి శకుంతలమ్మ, గోపీనాథులకు, అనేక మంది పార్టిసిపేట్ అయిన సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకు ఇటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు బహుముఖంగా వ్యాప్తి చేయండి. ఒక నైతిక బాధ్యత, మారల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్ని మనిషిలో ఉండే మానవీయత కోణాన్ని వెలికితీసి వాళ్ళ ఆ ప్రాంతంలో అక్కడ ఉండే చుట్టుపక్కల వారికి కష్టం కలిగినప్పుడు మేముందామని స్పందిస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, అనంతపురం పట్టణంలో కరోనా సమయం నందు అన్ని వర్గాల వాళ్ళు కూడా దాంట్లో అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం మీరు గమనిస్తున్నారు. అనంతపురం ఎప్పటికి కూడా ముందుండేటప్పటికి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను చేసేవారిని మీరంతా కూడా ప్రోత్సహిస్తూ రాజకీయ నాయకులతో సమానంగా వారికి కూడా వారి భవిష్యత్తుకు సేవలు చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చేయాలని ఆశిస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రామిరెడ్డి గారిని మాట్లాడాలని. ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులకు, మీడియా మిత్రులకు, సూర్యనారాయణ గారికి, వారి కుమారుడు, వాళ్ళ కుమార్తె, అల్లుడు, వాళ్ళ తమ్ముడు నాగరాజు అందరికీ కూడా నమస్సుమాంజలు. నిజంగా ఈరోజు చాలా శుభదినము. ఇటువంటి వృద్ధాశ్రమాలు అనంతపురంలో ఇప్పటికే ఉన్నాయి, కానీ ఒక వినూత్న పద్ధతిలో కేవలం సేవాభావంతో సొంత డబ్బు వెచ్చించి ఒక పవిత్రమైన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఎంతోమంది ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ నెల బట్ ఆ ఇన్కమ్ని సమాజం కోసము మనం కూడా ఖర్చు పెట్టాలి, సమాజంలో మన వంతు పాత్ర చేయాలని ఆలోచన రావడమే ఒక గొప్ప విషయము. అటువంటి ఆలోచన వచ్చినందుకు సూర్యనారాయణ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటివి కేవలం అనాథ శరణాలయ మాదిరి కాకోకుండా ఈరోజు మేము ఇక్కడ వచ్చిన తర్వాత మేము బాగుపడ్డాము అనే విధంగా ఈ ఓల్డేజ్ ఆశ్రమాన్ని తీర్చిదిద్దాలి. చాలామంది ఇప్పుడు ఈ స్పాన్ ఆఫ్ లైఫ్ పెరిగిన దానివల్ల సైంటిఫిక్గా ఒకప్పుడు 60 ఏళ్ళకే ముసలోళ్ళు అయ్యేవాళ్ళు, ఈరోజు 70 ఏళ్ళ వరకు కూడా బాగా యాక్టివ్ తిరుగుతున్నారు. ఈవెన్ ప్రభుత్వాలు 4,000, 3,000 పెన్షన్లు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి మనోధైర్యం వచ్చినా కానీ వాళ్ళు స్వతంత్రంగా ఉండి చేసుకోలేటువంటి పరిస్థితి. ఒంటరిగా కొడుకు లేకపోయారే, కూతురు లేకపోయారే, మేము ఇంత సంపాదించి ఇంత ఉండి కూడా మేము అనాథగా మిగిలిపోతున్నామనే ఆ ఒంటరి భావన లేకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు 10 మంది 20 మంది గుంపులో కలిసినప్పుడు ఇంతమంది మేమంతా అక్కా చెల్లెలు, అన్నాదమ్ములు ఇంతమంది బాగున్నాము, ఎంతో బాగుంటుంది అనే మానసిక ఉల్లాసము క్రియేట్ చేసే వాళ్ళు అవుతారు. ఒక మేబీ దాంట్లో దాతలు కొంతమంది ఇస్తుంటారు, లేకపోతే వాళ్ళే కొంతమంది పెట్టుకోవచ్చు, రకరకాల దీంట్లో ఉన్నాయి. బట్ ఈ నడపడం అనేది మామూలు విషయం కాదు. వృద్ధాశ్రమం నడపది, ముసలి వాళ్ళు నడపది చిన్నపిల్లల కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్ల వాళ్ళు ఎలా ఉంటారో 10 ఏళ్ళ లోపల 65 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు అదే స్టేజే ఉంటుంది. వాళ్ళ వయసు, వాళ్ళ మెంటాలిటీ అంతా కూడా చెప్పిందే చెబుతుంటారు, వాళ్ళు చేసేది వాళ్ళకి పొందన ఉండదు. అటువంటి వాళ్ళు చేయాలని చాలా ఓర్పుగా, నేర్పుగా సర్వీస్ చేయడం అనేది ఒక మహాభాగ్యంగా ఉంటుంది వాళ్ళ వృద్ధాశ్రమంలో సేవ చేయాలంటే. మరి అనంతపురం లాంటి పట్టణాల్లో, ఇప్పుడు పట్టణంలో కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా వలస వచ్చి చాలామంది మనం ముసలి వాళ్ళు అపార్ట్మెంట్లో నీళ్లు పట్టడానికో లేకపోతే ఇంకో పని మీద చేరుతున్నారు. అటు చేతగానులతో వచ్చి ఇటువంటి చేరుకొని వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా ఈ ఆశ్రమం నడిపే వాళ్ళు కూడా వాళ్ళతో కూడా చేతనైన చోటికి వాళ్ళకి మెంటల్గా ఫ్రీగా ఉండేట్ల ఫిజికల్గా ఏమేమి చేస్తారో ఆ కుటుంబ పరిశ్రమల మాదిరిగా వాళ్ళతో ఏదైనా చిన్న చిన్న పనులు పెడితే వాళ్ళు మెంటల్గా ఇంకా కొంచెం బాగుంటుంది. వాళ్ళు చేసే పని మీ పని చేస్తారు కాబట్టి నాకు ఆ వర్క్షాప్ నాకు బాగా తెలుసు, ఆ స్కిల్ వాళ్ళ నైపుణ్యం ఉపయోగించుకోగలిగితే
చేసుకోగలిగితే వాళ్ళ తర్వాత మిగతా వచ్చేవాళ్ళు కూడా ఉంటుంది. ఏమన్నా వాళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ అవి మార్కెట్లో అమ్ముకుంటే ఆ డబ్బుతో కూడా ఇంకా వృద్ధాశ్రమాన్ని కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా 10 మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి చేయాలంటే కూడా మీడియాకి సపోర్ట్ చేయాలా, ప్రభుత్వం సపోర్ట్ చేయాలా. దాదాపు నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ NGO కింద ఈ వృద్ధాశ్రమానికి అంత ఫైనాన్స్ కూడా చేస్తుంది. అయితే దానికి అకౌంట్స్ అవన్నీ సరిగ్గా చూసుకొని మెయింటైన్ చేసుకోగలిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఫండ్ వస్తుంది. దానికి చేసుకోవాలంటే కొద్దిగా నార్మ్స్ అవన్నీ బాగా పెట్టుకోగలిగితే అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు విఐపీలు కలెక్టర్లుగా కానీ తహసీల్దార్లు కానీ లేకపోతే పొలిటికల్ వాళ్ళు పిలిపించి వాళ్ళతో కొద్దిగా ఎక్స్పోజ్ చేపిస్తే ఇదేదో బాగుంది ఆశ్రమం మనం చేద్దాం, చీరలు ఎక్కువ వస్తారు, దీనికి కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అభివృద్ధి అంటే మన ఇన్మెన్స్ అందరూ ముస్లింలంతా అనాథ రావాలని కాదు, కానీ ఒక సెక్యూరిటీ ఉండవాళ్ళకి బాగుంది. మనం ఎక్కడో బయట ఎక్కడో రోడ్లోనో ఇంకో చోట్ల కూడా ఒక సెక్యూరిటీగా ఇక్కడ చేరుకుంటే బాగుంటుంది, మనం కూడా కష్టం చేసుకోవచ్చు, ఇక్కడ ఉండి కూడా చేసుకోవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని కలిగించుకోగలిగితే నిజంగా మనమంతా సమాజానికి ఎంతో మేలు చేసే వాళ్ళం అవుతాం. అటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి సూర్యనారాయణ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనసారా అభినందిస్తూ, మీడియా వాళ్ళకు కూడా ఇటువంటి విషయాలు కొన్ని అక్కడక్కడ చెప్తే ఇప్పుడు ఏమైనా కొత్తగా మనకు ఒక అనంతపురంలో కూడా కొత్తగా ఏమైందంటే ఏదైనా దుబారా ఖర్చు పెట్టే బదులు ఇట్లా వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ ఖర్చు పెట్టుకు బాగుంటుంది ఒక కాన్సెప్ట్ యంగ్స్టర్స్లో వచ్చింది. ఒక మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ దుబారా చేయకూడదు, ఇటువంటి చోట ఖర్చు పెట్టుకు బాగుంటుంది ఒక కాన్సెప్ట్ ప్రతి యంగ్స్టర్స్లో కూడా ఉంది. ప్రతి యంగ్స్టర్స్లో కూడా ఈ సాఫ్ట్వేర్ డబ్బు వస్తుంది, బర్త్డే చేయాలా, సరే 10,000 హోటల్ 10,000 పెట్టేవాళ్ళు 10,000 ఇక్కడ ఇస్తే బాగుంటుంది అనాథ శరణాలు కానీ వృద్ధాశ్రమం కానీ ఒక కాన్సెప్ట్ చాలా మందిలో వచ్చింది. కాకపోతే అటువంటి చేసేవాళ్ళు ఎవరో అనేది వాళ్ళకి తెలవాలి. ఇట్లా పలానా చోట మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇక్కడే వచ్చి వాళ్ళకి ఆ రోజు భోజనాలకో బట్టలకో వసతులు కల్పించిపోతే ఇది ఇంకా బాగుంటుంది. ఆ విధంగా క్రియేట్ చేసుకోగలిగితే ఇంకా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యనారాయణ గారికి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గౌరవనీయ శ్రీ గురుప్రసాద్ సార్ గారికి, శ్రీ రామరెడ్డి సార్కి ఈ కార్యక్రమం వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మేము మా కుటుంబం నెలకి 80,000 ఖర్చు పెట్టి 60,000 కానీ 70,000 ఫ్రీగా మేము అందరికీ భోజనము సదుపాయం కల్పించేసి బిల్డింగ్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాము. మా సొంత ఖర్చులతో చేస్తున్నాం సార్. అన్ని కులాల వారు కూడా రావచ్చు. మాకు బీదవాళ్ళు ఏం మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగా మేము వాళ్ళకు సర్వీస్ చేయాలని సంకల్పించినాం సార్. మాకు ఉద్దేశం వచ్చింది. షిరిడీ పోయినప్పుడు మేము అనుకున్నాం సార్, ఏదో ఇది ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేము అనంతపూర్లో పెట్టాలని చెప్పేసి మా అన్న కొడుకు కొద్దిగా నడుపుతున్నాడు సార్. దీన్ని కొద్దిగా సెక్రటరీగా ఉన్నాడు బాబాయి, మా అల్లుడు ట్రెజరరు, మా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీరు. మేమందరం ఆలోచన చేసుకొని ప్రజలకు ఏదైనా చేయాలా వృద్ధులకు అనే మంచి సంకల్పంతో ఇక్కడ బిల్డింగ్కు 16,000 రూపాయలు రెంట్ కడుతున్నాం సార్. ప్లస్ అందరికి వాళ్ళకు అన్నీ అరేంజ్ చేస్తూ వాళ్ళకు కనపరుస్తున్నాం సార్. ఈ సేవా కార్యక్రమం చేయాలని మేము ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నాం సార్. సార్ వాళ్ళు వచ్చి మాకు చాలా కోఆపరేషన్ చేస్తున్నారు, రామరెడ్డి సారు మరియు గురుప్రసాద్ సార్ గారు. మీరు ఎవరైనా కానీ ఏదైనా చేయాలనుకుంటే మాకు మ్యారేజ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మీరు ఏదైనా అమౌంట్ ఇస్తే వృద్ధులకు మేమే ఫుడ్ అంతా అరేంజ్ చేస్తాము. ఎక్కడనో 1,000 ఖర్చు పెట్టే బదులు వృద్ధుల మధ్యలో మీరు చేసుకుంటే మీకు ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి మ్యారేజ్ డే కానీ డెత్ డేలు కానీ బర్త్డేలు కానీ మా ఆశ్రమంలో మీరు చేసుకోవచ్చు సార్. మాకు ఒక 5,000 రూపాయలు ఇస్తే మేమే అన్నీ చూసుకుంటాం. మీకు మీ అమ్మడు వచ్చిన భోజనాలు అన్నీ పెడతాము. మేమందరికి మీకు పూజ కూడా చేసి మీకు మీ పేట పూజ కూడా చేస్తాం సార్. ప్రజలు ఎవరైనా ఉంటే కదా మా ఆశ్రమానికి వచ్చేసి మా స్వీకరించమని కోరుతున్నాం సార్.